రాజకీయ కుట్రతోనే నాపై దుష్ప్రచారం, ఎల్లో మీడియా దుష్ప్రచారాలపై కోర్టుకెళ్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ గారి స్పష్టీకరణ. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఎల్లో మీడియా అనడానికి నిదర్శనం ఇవి. సో ఎల్లో మీడియా ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులపై ఎంతటి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు, ఎంతటి దుష్ప్రచారం చేస్తారు అన్నది నిదర్శనం ఇవి. నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మీద లేని లిక్కర్ కుంభకోణాన్ని తీసుకొచ్చి ఆపాదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు తగిలించాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ కేసు ఆపాదించాలి అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రహసనానికి తోడ్పడి దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉండే పిఏ పర్సనల్ అసిస్టెంట్ గా ఉండేటువంటి కేఎన్ఆర్ గారు, మా కే నాగేశ్వర రెడ్డి గారి మీద కూడా ఎంతటి దుష్ప్రచారం. రోజు పిలుస్తారు సిట్టుకి వాళ్ళకి మధ్య ఏం జరిగిందో తెలియదు. సో ఎల్లో మీడియా నెక్స్ట్ డే బ్యాన్ రైట్ వేస్తుంది. ఎంతటి దుర్మార్గం. జగన్మోహన్ ఏదైతే కేఎన్ఆర్ గారు 2003లోనే జర్నలిస్ట్, 20 సంవత్సరాలుగా 20 years 20 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో 20 years గా వ్యాపారాలు చేయడమే కాకుండా, వ్యాపారాలకి బ్యాంకు లోన్లు తీసుకోవడమే కాకుండా, బ్యాంకు లోన్లు తిరిగి చెల్లించడమే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఫైల్ చేస్తా ఉన్నాడు. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాటికి మరి ఎక్కడయ్యా అవినీతి? పక్కన సన్నిహితుల యొక్క ఆస్తులు మొత్తాన్ని చూపిస్తూ అవి కేఎన్ఆర్ గారి బినామీలు అని చెప్తారు. మరి రామోజీరావు, ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు కదా. మరి వాళ్ళందరూ ఆస్తులు చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీలైన వాళ్ళంతా, చంద్రబాబు నాయుడు గారి బినామీ ఆస్తులైనా ఇవన్నీ. సో ఎంత దుర్మార్గం. కేఎన్ఆర్ అనే ఒక వ్యక్తికి ధనవంతులు ఎవరో ఫ్రెండ్స్ అయి ఉంటారు, వాళ్ళ ఆస్తులన్నీ కేఎన్ఆర్ గారి యొక్క బినామీలు అవుతాయా? ఎట్లా అవుతాయి? సో ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా బురద చల్లేద్దాం, బట్టకాల్చి మొహానేసేద్దాం అన్నట్టుగా కేఎన్ఆర్ గారి యొక్క వ్యక్తిగత హనం. ఇక నిన్నైతే విశాఖపట్నంలో ఏదైతే ఏపీ హౌసింగ్ బోర్డుకు చెందినటువంటి భూముల విషయాన్ని కూడా వక్రీకరిస్తూ 97.50 ఎకరాల్లో వక్రీకరిస్తూ మొత్తం కూడా ఈయన చేసేసినట్టుగా ఎంత దుర్మార్గం ఇది. ఈ ఎంత దుర్మార్గం అనడానికి నిదర్శనమే ఇది. దీన్ని 2 దశాబ్దాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఏపీ ప్రభుత్వం సింగపూర్కు చెందినటువంటి మచ్చుడో ఇండస్ట్రీస్ మధ్య ఏదైతే అగ్రిమెంట్ జరిగింది, ఆ అగ్రిమెంట్ ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగిందిరా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో. దానికి సంబంధించినటువంటి రమణారెడ్డి ఎవరు అంటే సింగపూర్ మంత్రులకి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో లింక్ కుదిరించినటువంటి వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. మరి కేఎన్ఆర్ గారికి ఎట్టా సన్నిహితుడు అవుతాడు? సో ఒక వ్యక్తి మీద బురద చల్లడం కోసం ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వాళ్ళని పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సైన్యానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి మధ్యలో వారధుల అనుసంధానకర్తగా ఉన్నాడు, అతన్ని కూడా కట్ చేసేద్దాం, అతని వ్యక్తిత్వం మీద కూడా బురద చల్లేద్దాం అని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కేఎన్ఆర్ గారి మీద వ్యక్తిగత హననం జరుగుతా ఉంది. నిజంగా ఇవి ప్రభుత్వాలు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటి మీద కూడా చట్టపరంగా కేఎన్ఆర్ గారు కూడా ఏదైతే చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. చట్టపరంగా తీసుకోవడమే కాదు, ప్రభుత్వాలు మారినప్పుడు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈ ఎల్లో పచ్చ మాఫియా మీద ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం.